హాయ్ హలో అందరికీ నమస్కారం. కళాపురం ఇక్కడ అందరూ కళాకారులే. ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన టీం మెంబర్స్కి, మీడియా మిత్రులకి, ప్రేక్షకులకి, అభిమానులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ ఈ కళాపురం ఇక్కడ అందరూ కళాకారులే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి యాంకర్ని నేనే. లైఫ్లో ఫస్ట్ టైం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి యాంకర్గా మీ ముందుకు వచ్చాను. ఈ ఫస్ట్ అవకాశాన్ని నేను బాగా సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. జీ స్టూడియోస్ అండ్ ఆర్ ఫర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన కళాపురం ఇక్కడ అందరూ కళాకారులే చిత్రానికి మనందరికీ ఎంతో పరిచయమైన డైరెక్టర్ కరుణ కుమార్ గారు దర్శకత్వం వహించడం జరిగింది. అలాగే కో ప్రొడ్యూసర్గా రజనీ తాళ్ళూరి గారు మన ముందుకు వస్తున్నారు. అండ్ ఈ చిత్రానికి స్వరబ్రహ్మ మణి శర్మ గారు అద్భుతమైన స్వరాల్ని అందించడం జరిగింది. అండ్ ఇంత మంచి టెక్నీషియన్స్తో పాటు కళాపురం ఇక్కడ అందరూ కళాకారులే. సినిమాలో చాలామంది మంచి కళాకారులు ఉన్నారు. మరి ఈ కళాపురంలో అసలు ఏం జరిగింది, ఆ ఊరిలో ఎలాంటి మనుషులు ఉంటారు, ఆ ఊరిలో అసలు ఏం జరిగింది, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే కళాపురం మూవీ డైరెక్టర్ని మనం స్టేజ్ పైకి పిలిచేయాలి కదా. మరి ఆలస్యం చేయకుండా డైరెక్టర్కి వెల్కమ్ చెప్పేద్దాము. లెట్స్ వెల్కమ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. హలో సార్, నమస్తే. హలో అమ్మా, నమస్తే. సో డైరెక్టర్ గారు, ఈ మూవీకి కళాపురం అనే టైటిల్ ఎందుకు పెట్టారు? అందరికీ నమస్కారం. అంటే టైటిల్ గురించి చెప్తారని కొంచెం క్యూరియస్గా. ఓకే, షూర్ సార్, ప్లీజ్ చెప్పండి. అందరికీ నమస్కారం. మా కళాపురం ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. సార్ ఇది థ్యాంక్ యూ మీట్ కాదు సార్, ప్రీ రిలీజ్ ఈవెంట్. యాంకరింగ్ కొత్త అమ్మా నువ్వు. ఫస్ట్ ఈవెంట్ సార్ ఇది. చెప్తావు సార్ టైటిల్ గురించి ప్లీజ్. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ ముందుగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అసలు సార్ నాకు అర్థమైపోయింది మీరు ఈ సినిమా గురించి ఏం రివీల్ చేయకూడదు అనుకుంటున్నారని. నన్ను మరి ఏం చెప్పట్లేదు సార్. కళాపురం టైటిల్ ఎందుకు పెట్టారు? నమస్కారం కూడా పెట్టకుండా ఏం చెప్పారు సార్? ఇప్పుడు 3 సార్లు నమస్కారమే పెట్టారు సార్. సరే చెప్పండి సార్. సార్ అందరికీ నమస్కారం. నేను మాట్లాడలేను. నాకు అర్థమైపోయింది సార్, మీరు అన్ని థియేటర్లోనే అని ఫిక్స్ అయ్యి వచ్చారు. మీరు ఇంకెలాగూ అండి. థ్యాంక్ యూ. ఇంక మీరు ఎలాగేం చెప్పరని మాకు అర్థమైపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. డైరెక్టర్ ఎలాగో ఈ సినిమా గురించి మనకి ఏం స్టేజ్ మీద చెప్పట్లేదని అర్థమైపోయింది కాబట్టి ఈ సినిమాలోని కొంతమంది కళాకారుల్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేస్తే, అదేనండి మన లీడ్ యాక్టర్స్ని ఇన్వైట్ చేసేస్తే వాళ్ళ నుంచి బోల్డ్ అనే విషయాలు తెలుసుకోవచ్చు. లెట్స్ వెల్కమ్ ది లీడ్ యాక్టర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆన్ స్టేజ్. వెల్కమ్. హలో, హాయ్. వావ్. రాజేష్ గారు, ఏం చేశారు ఈ సినిమాలో మీరు? డైరెక్ట్ చేశానండి. ఇందాకే డైరెక్టర్ అంటే ఒక ఆయన ఎక్కారు కదండి స్టేజ్. ఆయన కూడా డైరెక్ట్ చేశారండి. ఆయన సినిమా డైరెక్ట్ చేశారండి. నేను సినిమాలో డైరెక్ట్ చేశాను. మరి సినిమాలో హీరో ఎవరు? నేనే. ఆయన కాదండి, డైరెక్టర్ అన్నారు. అంటే మీకు అర్థం అవట్లేదు. ఆయన డైరెక్టర్ అండి, నేను హీరోనండి. అవును, మరి మళ్ళీ డైరెక్టర్ అంటున్నారు ఏంటి? డైరెక్ట్ చేశానండి నేను ఈ సినిమాలో. అసలు హీరో ఎవరండి ఈ సినిమాకి? ఈ సినిమాకి హీరో నేనండి, ఆయన కాదు. మరి హీరో మీరని మీరే అంటున్నారు. ఇది హీరో ఫ్రెండ్ అండి. మరి హీరో అని ఎందుకు అన్నారు ఇప్పుడు? నేను సినిమాలో హీరోయిన్. సినిమా గురించే కదండి మాట్లాడుతున్నది. మేము సినిమా గురించే మాట్లాడుతున్నామండి. మరి సినిమాలో హీరో ఈయన అంటారు, మీరు అంటారు. నేను హీరో అండి, ఈయన డైరెక్టర్ అండి. సరే, మీరు ఈ సినిమాలో హీరో? సినిమాలో హీరోయిన్. ఓ, హీరోయిన్. మరి ఆ అమ్మాయి? నేను హీరోయిన్. ఇద్దరు హీరోయిన్స్ అయి ఉంటారు. సినిమాలో కామనే కదండి. నా హీరోయిన్ సినిమాలో, ఆ సినిమాలో హీరోయిన్. నేను డైరెక్టర్కి హీరోయిన్. సినిమాలో గురించి అండి మాట్లాడేది. ఇద్దరు హీరోయిన్స్ నేను రాజేష్ గారు హీరోయిన్, ప్రవీణ్ గారు నా బ్రదర్. మీరు రాజేష్ గారు హీరోయిన్? అవును. మీరెవరు హీరోయిన్? డైరెక్టర్కి హీరోయిన్. డైరెక్టర్ అంటే ఈయనే కదా సినిమాలో, అప్పుడు ఆవిడ మీ హీరోయిన్ అవ్వాలి కదా. మీకు అర్థం అవట్లేదు. ఆ అమ్మాయికి ఈయన బ్రదర్. ఓకే, ఈ అమ్మాయికి ఆయన బ్రదరా? ఆయన హీరో అన్నారు. హీరోకి హీరోయిన్ బ్రదర్ ఎలా అవుతాడండి? ఆ అమ్మాయి బ్రదరే సినిమాలో హీరో. ఒక్క నిమిషం, ఇంతకీ నేనెవరు? యాంకర్ అండి. ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు? కళాపురం సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఓ, కళాపురం సినిమా. మీరందరూ కళాపురం యాక్టర్స్. మీరు హీరోయిన్, డైరెక్టర్? కాదు, నేను డైరెక్టర్ని, అమ్మాయి డైరెక్టర్ గర్ల్ ఫ్రెండ్. అమ్మాయి హీరో. ఈ అమ్మాయి నా హీరోయిన్. ఓకే, నేను హీరోని.
ఓకే, ఫుల్ క్లియర్గా అంత అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎందుకు మీ పేరేంటి? కళాపురం. కళాపురం మా సినిమా పేరండి. ఓ, మీ నా పేరు రాజేష్. కాదు కాదు, ఓకే సారీ. లేదు వచ్చేస్తుంది, క్లారిటీ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు మర్చిపోకుండా కొంచెం జ్ఞాపకం తెచ్చుకొని ఆగస్ట్ 26. ఓ, ఆగస్ట్ మీ బర్త్డే కాదు, ఆగస్ట్ 26, 2021. 21 కాదండి. కళాపురం సినిమా ఆగస్ట్ 26 రిలీజ్ అవుతుంది. ఓకే, కమ్ అగైన్. 2021, 2022, 2022, 26, 27, 28 పక్కన పెడితే 2022 ఆగస్ట్ 26. ఓకే, మీరు చెప్పారుగా సార్. లేదు చెప్పండి. 2022 ఆగస్ట్ 26 Yes. రాజేష్ సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా పేరు కళాపురం. అన్ని థియేటర్స్ చూసారా? వస్తుంది కదా. ఎస్. ఈ అమ్మాయి ఎవరు? డైరెక్టర్. హీరోయిన్. నేనెవరు? మీరు కాసేపు ఉంటే నాకు ఇక్కడే కళ్ళు చెప్పండి. వెళ్ళిపోరా ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అసలే ఫస్ట్ టైం యాంకరింగ్ అంతా బాగా జరగాలని నేను అనుకుంటుంటే ఈ కన్ఫ్యూజన్ ఏంటో. సరే నెక్స్ట్. సార్ ఎవరు సార్ మీరు? నేను ఈ సినిమాలో ప్రొడ్యూసర్ అమ్మా. ఓ, డబ్బులు ఇచ్చేది ఈయనే కదా సార్. మీరు అలా సాదాసీదాగా వచ్చేస్తే ఏం బాగుంటుంది. నేను మంచి బిల్డప్ ఇచ్చి పిలుస్తాను సార్, అప్పుడు రండి స్టేజ్ పైకి. అంటే ఇప్పుడు రాకూడదమ్మా? అంటే నేను మళ్ళీ పిలుస్తాను సార్. పిలుస్తారా? అప్పుడు రండి. రైట్. ఎస్. ఓకే, మరి కళాపురం చిత్రాన్ని ఇంత అద్భుతంగా నిర్మించి మన ముందుకు తీసుకొస్తున్న నిర్మాతని ఇప్పుడు వేదిక పైకి ఇన్వైట్ చేసేద్దాము. లెట్స్ వెల్కమ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. మీరెవరు మేడం? ప్రొడ్యూసర్ని ఈ సినిమాకి. ఇందాక ప్రొడ్యూసర్ అంటే ఒక ఆయన వచ్చారు కదండి. ఆయన స్ట్రగ్లింగ్ ప్రొడ్యూసర్. స్ట్రగ్లింగ్ యాక్టర్ విన్నాము, స్ట్రగ్లింగ్ డైరెక్టర్ విన్నాము, స్ట్రగ్లింగ్ ప్రొడ్యూసర్ ఏంటండి? అది తెలవాలంటే మీరు డైరెక్టర్ గారిని పిలిచి అడగాలి. అమ్మో వద్దులేండి, ఇప్పుడు డైరెక్టర్ అంటే ఎవరు వస్తారో అదో కన్ఫ్యూజన్. పోనీ మీరు ఈ సినిమా ప్రొడ్యూసర్ అంటారు. అవును. సరే, సినిమా గురించి ఏమన్నా చెప్తారా? ఈ సినిమాని డైరెక్టర్ కర్ణకుమార్ గారు తీశారు. దీంట్లో యాక్టర్స్ వచ్చేసి రాజేష్ గారు, ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, సంచిత పునాచే అండ్ కషీమా రఫీ, డిఓపి కేపీ. దీనికి మ్యూజిక్ అందించిన వారు మణిశర్మ గారు. R4 ఎంటర్టైన్మెంట్స్ అండ్ జీ ప్రజెంట్స్ మేము ఇద్దరం కలిసి ఈ సినిమా నిర్మించాము. చాలా బాగా వచ్చింది, చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాని తీసాము. సో అందరూ ఆగస్ట్ 26 థియేటర్స్కి వచ్చి సినిమాని ఎంజాయ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంత క్లారిటీగా ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదండి ఈ స్టేజ్ పైన. మీరు చెప్పారంటే ఖచ్చితంగా మీరే ప్రొడ్యూసర్ అయ్యి ఉంటారు. అమ్మయ్య, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్య, ఇప్పుడు కాస్త ఒక క్లారిటీ అయితే వచ్చింది ప్రొడ్యూసర్ గారి దయ వల్ల. బట్ ఈ సినిమా మ్యూజిక్ మాత్రం. 267. సార్ హలో అండి. సార్ మీరెవరు? నీ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడే కదా మ్యూజిక్ డైరెక్టర్ రాలేకపోయి. అయినా ఇందాక ప్రొడ్యూసర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు అన్నారు కదా. అవునండి, సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అండి. అవును, మరి మీరు? నేను సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడే క్లారిటీ వచ్చింది అనుకున్నాను, మళ్ళీ మొదలెట్టారు. ఓకే, సో మీరు మ్యూజిక్ డైరెక్టర్ అంటారు. అవును. సరే, ఈ సినిమా గురించి చెప్పండి. ఇదేంటి మ్యూజిక్ డైరెక్టర్కి ఇంత యాటిట్యూడ్? ఈ సినిమా కళాపురం. సార్ మీరు మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ గురించి చెప్తారని చెప్పండి సార్. చెప్పండి. ఈ ఆగస్టు 26వ తారీఖు మీ థియేటర్లో రిలీజ్ అవుతుంది. మీరందరూ ఈ సినిమా చూసి ఈ టీం బ్లెస్ చేయవలసింది కోరుతున్నాను. అయిపోయిందా అండి? థ్యాంక్ యూ సార్. మ్యూజిక్ డైరెక్టర్ గారు. అవును. థ్యాంక్ యూ సో మచ్ సార్. బయలుదేరినా? ప్లీజ్. ఓకే సార్. 37 26 కదా. ఓకే, ఒక్క నిమిషం. ముని చాలా తేడాగా ఉందయ్యా. ఈ ఈవెంట్ అయిపోగానే ఒకసారి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవా ప్లీజ్. ప్లీజ్. సారీ. ఓకే, మరి ఆలస్యం చేయకుండా కెమెరామ్యాన్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. కెమెరామ్యాన్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? సో సినిమా విజువల్స్ చాలా బాగున్నాయి. మరి ఇలాంటి విజువల్స్ వెనక మీరు పడ్డ కష్టం ఎలాంటిదో ఒకసారి మాకు చెప్తారా?
లైవ్ ఆగిపోయిందా? లైవ్ ఎందుకు ఆగిపోయిందండి? మీరే కదా మేడం రమ్మన్నారు. నేను రమ్మన్నది సినిమా కెమెరామ్యాన్ అండి, మీరు ఇక్కడ కెమెరామ్యాన్. వాట్ డెడికేషన్ అండి. కెమెరామ్యాన్ అనగానే పరిగెత్తుకుంటూ వచ్చారు. వెళ్ళండి, వెళ్ళి లైవ్ కంటిన్యూ చేయండి. వామ్మో, ఇక్కడ అందరూ నిజంగానే కళాకారుల్లాగే ఉన్నారండి. ఎవరికి పడితే వాళ్ళు అద్భుతంగా కనిపిస్తున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా, ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా స్టేజ్ పైకి టీమ్ మెంబర్స్ అందరినీ పిలిచేస్తే ఓ పని అయిపోతుంది. లెట్స్ వెల్కమ్ ద టీమ్ మెంబర్స్ ఆఫ్ కళాపురం ఆన్ స్టేజ్. వెల్కమ్. థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఓకే ఓకే, అందరూ వచ్చినట్టేగా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయడానికి. ఇక్కడ ఇంకొకళ్ళని ఎవరినో మర్చిపోయినట్టు. కొరియోగ్రాఫర్ని పిలుద్దామా? స్టేజ్ పైకి వచ్చారా ఆయన? నేనే కొరియోగ్రాఫర్. అవునండి, నేనే కొరియోగ్రాఫర్. ఇందాక మీరు డైరెక్టర్ అన్నారు కదండి. నేను డైరెక్టర్ని, సినిమా డైరెక్ట్ చేశాను, దాంతోపాటు 3 పాటలని కొరియోగ్రాఫ్ కూడా చేశాను. మరి స్టెప్పులు వేసింది హీరో? అది వేరే కొరియోగ్రాఫర్ చెప్పారు. అది మీరు చెప్పింది ఆ పాట కదా, మొన్న పాట చూసాము, చాలా బాగుంది స్టెప్స్. అది వేరే ఆయన చేశారు. అది కాకుండా మరి మీరేం చేశారు? అలా కాదు, మీరు నమ్మట్లేదా నేను కొరియోగ్రాఫర్ అంటే? అంటే మరి గైస్ రెడీ, ఒక స్టెప్ ఇప్పుడు వేద్దాం. స్టెప్ అయితే చాలా కష్టం అన్న, ప్రాక్టీస్ లేదు లేదు, చూడండి. వామ్మో, వారి మీ దుంపలు తెగ నన్ను ఒక ఈవెంట్కి పిలిచి మీ ఇష్టానుసారం చేస్తున్నారు. లేక ఒక ఈవెంట్ కోసం ఎంతో ఆశగా ఉత్సాహంగా వస్తే ఈ కన్ఫ్యూజన్ ఏంటి? మీ మైకులు మీరే తీసుకోండి, మీ ఈవెంట్ మీరే చేసుకోండి. నాకు ఈ యాంకరింగ్ వద్దురా బాబు. యాంకర్ ఫీల్ అయినట్టుంది. వాడు కొత్త అమ్మాయి కన్ఫ్యూజ్ అయిపోయింది. యాక్చువల్గా మనం చెప్పిందంతా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ చెప్పాము, ఆవిడకి అర్థం కాలేదు. సరే, ఎనీహౌ ఎంతసేపు మా ఈవెంట్ని ఎంతో ఓపికగా కూర్చొని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, సినిమా గురించి ఒక 4 మాటలు చెప్పాలి. ఆ మాటలు ఎప్పుడు కూడా హీరోనే చెప్పాలి, ఎందుకంటే లాస్ట్ స్పీచ్ లాస్ట్ పంచు హీరోది అయితేనే బాగుంటుంది. కాబట్టి మా హీరో రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. హలో, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎలా చూసారు నవ్వుతూ, సినిమా కూడా ఫుల్ కామెడీ ఉంటుంది. సినిమా చూస్తున్నంతసేపు మొదటి నుంచి లాస్ట్ వరకు ఆద్యంతం నవ్వుతూనే ఉంటారు. ఈ సినిమా మీరు ఎంత ఎంజాయ్ చేస్తారంటే జీవితాంతం మర్చిపోలేరు, దానికి నాది భరోసా. ఈ సినిమా R4 ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ ప్రజెంట్స్. రజనీ తాలూరు గారు ప్రొడ్యూసరు, మా కరుణ్ కుమార్ గారు డైరెక్టర్, మా అన్నయ్య, అండ్ మా ట్విన్ బ్రదర్ అనడం సరిపోదు, కొంచెం హైట్ డిఫరెన్స్, బట్ అదర్వైజ్ మా కవల బ్రదర్ ఎలా అంటాడు మాకు. అండ్ యా, మా హీరోయిన్స్ కలర్ బ్రదర్స్, సేమ్ కలర్. సో ఈ సినిమా మీరు అందరూ చూసి ఆదరించండి. బై ద వే, ఈ ఆగస్ట్ 26 26 తారీఖున సినిమా వస్తుంది. అందరు థియేటర్స్లోనూ చూడండి. ఈ సినిమా కళాపురం, అందరూ కళాకారులే.